హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దాం వెరైటీస్ అన్ని కూడా. ఫస్ట్ సారీ కంచి కళాక్షేత్ర పట్టు అని కొత్త వెరైటీ. పళ్ళు చూసినట్లయితే డిజైనర్ పళ్ళు ఇచ్చారు. చాలా అందంగా పళ్ళు, చాలా బాగా డిజైన్ చేశారు. గోల్డ్ ఒక లేయర్ ఇట్లా వేసినట్టుగానే అనిపిస్తుంది పళ్ళు మొత్తం కూడా. టూ సైడ్స్ ఎడ్జెస్ లో చాలా డిఫరెంట్ గా లీఫ్ వర్క్ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా లీఫ్ వర్క్ తీసుకున్నారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మళ్ళీ ఎక్కువ మనకి జరీ అనేది బాగా కనిపించే విధంగా ఇచ్చి మళ్ళీ మిడిల్ పార్ట్ లో తీసుకొచ్చేసరికి ఏంటంటే ఇక్కడంతా కూడా కర్ట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా దాని లోపల ఒక టర్నింగ్ క్రీపర్ ని కూడా ఇచ్చారు. మనకి ఇది ఒక 5 బంచెస్ మ్యాంగో బంచెస్ కంటిన్యూ అయ్యాయి. పళ్ళు వర్క్ అలా ఉంటుంది. శారీ మిడిల్ చూసినట్లయితే మొత్తం శారీ ఆల్ ఓవర్ డిజైన్స్. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్, టూ సైడ్ కడ్డీ బోర్డర్స్. మిడిల్ పార్ట్ మొత్తం డిజైనర్ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే బిగ్ సైజ్ మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి లోపల మీనా వర్క్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఇంకొక చోట గ్రీన్ కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఫ్లవర్స్ లో ఉన్న పెటల్స్ అండ్ క్రీపర్ పార్ట్ అంతా కూడా. అంతేకాకుండా ఈ సారీ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఏదైతే కనిపిస్తుందో మనకి దీంట్లో టిష్యూ లైన్స్ ఇచ్చారనమాట. స్పెషల్ అకేషన్ కాబట్టి స్పెషల్ గా కనిపించాలి కాబట్టి స్పెషల్ డిజైన్ ఇచ్చారు దీనిపైన. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారు. టూ సైడ్స్ కడ్డీ బోర్డర్. కానీ సారీలో డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్లస్ చూడగానే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా మంచి వర్క్ చేసుకోవచ్చు. ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మంచి కలర్ కాంబినేషన్. దాంట్లో 2 కలర్స్ ఇచ్చారు కదా, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఆ కలర్స్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 19,600 పడుతుందండి. 19,600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్స్. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి విఘ్నేశ్వర సిల్క్స్ లో న్యూ డిజైనర్ సారీస్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచెన్ని బ్రైడల్ కలెక్షన్ గ్రీన్ అండ్ పింక్. పళ్ళు చూసినట్లయితే కనుక టోటల్ గా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో జరీతో మనకి పింక్ కలర్ అనేది మిక్స్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చి లోపల క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఎడ్జెస్ లో ఆర్టిన్ షేప్ వచ్చింది. ఇక్కడ మిడిల్ పార్ట్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ కూడా గోల్డ్ కలర్ వచ్చేసి ఒకదానికి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకొక డైమండ్ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా పింక్ కలర్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ కలర్ అన్నమాట. 1 మీటర్ ఫుల్ బ్రైడల్ కలెక్షన్ పళ్ళు వచ్చింది. పళ్ళు సారీ కూడా చాలా బాగుంది. మంచి సోబర్ డిజైన్. పికాక్స్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ లో. 2 సైడ్స్ అండి. 2 సైడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పికాక్స్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ ఎడ్జ్ లో ఇచ్చారండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైన్స్ వైజ్ గా గోల్డ్ కలర్ ఉంటుంది. డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కి టిష్యూ బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేశారు. ప్లస్ పింక్ కలర్ తో మనకి మొత్తం కూడా ఈ మ్యాంగో డిజైన్ ఇచ్చేసి క్రీపర్ పార్ట్ లో మిడిల్ పార్ట్ గోల్డ్ కలర్, అవుట్ లైన్ పింక్ కలర్ ఇచ్చారు. మొత్తం టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా ఈ క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ బ్రైడల్ కలెక్షన్. ఫుల్ బ్రైడల్. బ్లౌజ్ చాలా బాగా ఇస్తారండి. డిజైనర్ బ్రోకెట్ స్టైల్. బ్రోకెట్ స్టైల్. చిన్న కల్సెమ్ మోడల్. కల్సెమ్ మోడల్ లో చిన్న ఒక పాట్ టైప్ లో తీసుకున్నారండి డిజైన్. మిడిల్ పార్ట్ లో సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే, పికాక్స్ బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి 20,900 పడుతుందండి. చాలా రీజన్ అండి. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ అండ్ బ్రైడల్ కలెక్షన్ కాస్ట్ వచ్చేసి మనకి 20,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచి పట్టులో కళాక్షేత్ర పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో లైట్ వెయిట్ లో డిజైనర్ అండి. పట్టులో లైట్ వెయిట్ లో డిజైన్. బోర్డర్స్ అనేది లేకుండా మనకి ఈ సారీ డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి 1/2 మీటర్ పైన ఆల్మోస్ట్ 30 మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారండి. శారీలో బ్లూ కలర్ కూడా యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇది బ్లూ కలర్ మీనా వర్క్ తో మనకి మధ్యలో బంచెస్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. ఇక్కడ మనకి సపరేట్ గా చిన్న లీఫ్ టైప్ ఆఫ్ వర్క్ యాడ్ చేశారనమాట. గోల్డ్ కలర్. మిడిల్ పార్ట్ లో లెమన్ ఎల్లో కలర్ బేస్ పైన మాత్రమే మనకి బ్లూ కలర్ కూడా యాడ్ చేసేసరికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా చాలా అందంగా చాలా బాగా ఇస్తారు. బాగుంది. ఎక్కడ కూడా బోర్డర్స్ అనేది యాడ్ చేయలేదండి. 2 సైడ్స్ కూడా బోర్డర్స్ లేకుండా టోటల్ సారీ అంతా ఒకటే టైప్ లో ఉంటుంది. ఒక చోట చూసినట్లయితే టోటల్ గా బ్లూ కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక చోట ఎల్లో కలర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి బంచెస్ లాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్. ఇక్కడ కూడా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ లో కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ మొత్తము. బ్లౌజ్ లెమన్ ఎల్లో. ఇది కూడా మనకి బోర్డర్స్ లేకుండానే యాడ్ చేశారు. కానీ మనం బ్లూ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది.
ఈ శారీ కాస్ట్ శారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుంది. రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ కంచి పట్టులోనే మనకి వితౌట్ బోర్డర్స్ తో వచ్చింది. 5100 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిలో Pink బ్రైడల్ colour. వేర్ అండి, పింక్ కలర్. ఓకే, రాణి పింక్. రాణి పింక్ కలర్ బేస్ మీద టోటల్ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. దీంట్లో బోర్డర్స్ మాత్రం మనకి నార్మల్ గానే ఇచ్చినా కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మళ్ళీ కింద బోర్డర్ లో చాలా వేరియేషన్ ఉంటుంది. ఈ శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బాదం షేప్ తో మనకి జరీ కొంచెం బ్రాడ్ గా ఉన్నటువంటి బోర్డర్ లాగా తీసుకుని లోపల కట్ వర్క్ స్టైల్లో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ మిడిల్ పార్ట్ మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎడ్జెస్ లో కూడా ఒక మంచి డిజైన్ ఇచ్చారండి, అంటే బ్రైట్ గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. సారీ బోర్డర్స్ అవి చాలా బాగుంటాయండి. సారీ పైన కూడా 2 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నారండి. కానీ కింద బోర్డర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ని ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చాలా దగ్గరగా గ్యాప్ అనేది అసలు లేకుండా మనకి కంటిన్యూ చేశారు. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ చూద్దాం, లెంతీగా ఇచ్చారు. బోర్డర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ తీసుకుని దానిపైన ఈ 2 కలర్స్ లోకి, అంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లోకి కలిసే విధంగా బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. మొత్తం కూడా సన్ఫ్లవర్ టైప్ ఆఫ్ లుక్ లో ఉన్న ఫ్లవర్స్ ని లోపల ఈ మ్యాంగో షేప్ లో మనకి డిజైన్ చేశారు. ఇది ఎండింగ్ వరకు మొత్తం శారీ మొత్తం కూడా ఇంతే ఉంటుందండి. శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్ గా చాలా బాగుంటుందండి. వెరైటీ ఇట్లా ఈ పట్టులో చాలా డిజైన్స్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్స్ లో చాలా బాగుంటాయి. మనకి బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. దీనికి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి మ్యాంగో డిజైన్ తో బోర్డర్ వచ్చింది కదా బిగ్ సైజ్ లో. ఆ మ్యాంగో డిజైన్ అనేది మిస్ చేసి ఆ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేశారు. మనం ఇక్కడ గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ చేయించుకోవాలి. ఈ సారీ కాస్ట్ వచ్చి 14200 పడుతుందండి. నెక్స్ట్ సారీ పట్లో లైట్ వెయిట్ లోనే డిజైన్స్ అండి, చాలా బాగుంది. లైట్ వెయిట్ లో ఇది కూడా లంగావోని సారీ అన్నమాట. ఎల్లో షేడ్ లో నియాన్ ఎల్లో షేడ్ పైన వచ్చేసి మనకి నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మీనా వర్క్ స్టైల్ డిజైన్ ఇచ్చారండి. పెటల్స్ ఇలా ఇచ్చారు, 2 పెటల్స్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ అండ్ బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. షోల్డర్ ఇలా వస్తుంది. ఓకే, షోల్డర్ మొత్తం మనకి నియాన్ పింక్ కలర్ ఉంటుంది. నియాన్ పింక్, అది కూడా చెక్స్ లాగా సెల్ఫ్ చెక్స్ తో ఇచ్చారు. సెల్ఫ్ చెక్స్ లాగా ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ చెక్స్ లాగా ఇచ్చి మధ్యలో కూడా లైన్స్ లాగా కనిపించే విధంగా కొంచెం వెరైటీగా డిజైనర్ గా తీసుకున్నాం. ఓకే, పైన షోల్డర్ పార్ట్ ఇది కడ్డీ బోర్డర్స్. అవునండి, ఎల్లో కలర్ బేస్. ఎల్లో కలర్ బేస్ కుచ్చులోకి వచ్చే కాడికి ఇలా వస్తుందండి లెమన్ ఎల్లో. అంటే ఇది పాట్లీ పళ్ళు. పాట్లీ పళ్ళు అంటే ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ మాత్రమే 1.5 మీటర్ మాత్రమే. మళ్ళీ సేమ్ ఎల్లో కలర్ అనేది మనకి పళ్ళు కలర్ అనేది రిపీట్ చేశారు. మనం ఫిల్స్ ఏదైతే పెట్టుకుంటామో దాని వరకు వచ్చి లెమన్ అదే 1.5 మీటర్. ఆ లెమన్ లో ఇస్తూ మంచి బుటీస్ కూడా ఇచ్చారండి ప్లెయిన్. ఓకే, షోల్డర్ పార్ట్ లో ఉన్న కలర్ నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ తో బుటీస్ ఇచ్చారు. ఈ 1.5 మీటర్ తర్వాత మళ్ళీ అగైన్ అంటే కట్ అంచు ఏదైతే ఉందో అది మొత్తం కూడా షోల్డర్ పార్ట్ లో ఉన్న కలరే వస్తుంది. బాగుంటుంది, కలర్స్ బాగున్నాయి. బ్లౌజ్ వచ్చి లెమన్ ఎల్లో ఇస్తారండి. మనకి షోల్డర్ కి పింక్ నియాన్ పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది కూడా లైన్స్ ఇచ్చారు, సెల్ఫ్ లైన్స్ సేమ్ కలర్ బోర్డర్స్ అండి. సేమ్ సారీలో ఉన్న బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5100 పడుతుందండి. ఓన్లీ 5100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిలో వస్త్రకళ పట్టు వెరైటీ ఇది. ఓకే, బాగుంటుంది సారీ. లైట్ వెయిట్ వస్త్రకళ పట్టులో లైట్ వెయిట్, పళ్ళు గ్రీన్ కాంట్రాస్ట్. ఇక్కడ మనకి బ్రిక్ ఆరెంజ్ అండి. ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. ఆ కలర్ పైన పింక్ కలర్ తో మీనా వర్క్ లోపల ఫిల్లింగ్ ఇచ్చారు. ఫ్లవర్ పెటల్స్ లోపల అవుట్ లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఎడ్జెస్ లో మళ్ళీ ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఈ కలర్ కి ఫుల్ ఆపోజిట్ అండి, ఫుల్ కాంట్రాస్ట్. చాలా బాగుంటుంది కాంబినేషన్స్. ఇట్లా కాంబినేషన్స్ ఈ వస్త్రకళ పట్టులో చాలా బాగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. సారీ మొత్తం కూడా బ్రిక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం ఫ్లవర్ డిజైన్ అంతా అంటే ఈ బర్డ్ లాగా ఏదైతే కనిపిస్తుందో ఈ బర్డ్ మనకి 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా మరీ స్మాల్ సైజ్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ లో కనిపించే విధంగా క్రాస్ లైన్స్ టోటల్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. ఈ ఒక్క బర్డ్ తప్పించి మిగిలిన డిజైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్. ప్లస్ ఈ సారీలో గోల్డ్ జరీతో పాటు సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి సిల్వర్ జరీ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది, ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ బ్రైడల్ కలెక్షన్ టోటల్ వస్తుంది. రేట్స్ చాలా రీజన్ అండి మన దగ్గర. ఇది వచ్చి మనకి 6900 పడుతుందండి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే,
పళ్ళు కలర్ కాంబినేషన్ లో వచ్చింది, ప్లస్ బోర్డర్స్ కూడా ఇంతకు ముందు మనం శారీలో చూసినట్లే బోర్డర్స్ ఇచ్చారు, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 6,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్, ప్యూర్ కంచి పట్టులో వస్త్రకళా పట్టు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చి మహేశ్వరి సిల్క్స్ అండి. ఓకే, ఇప్పుడు వరకు మనం ప్యూర్ కంచిపట్లో ఉన్నటువంటి వెరైటీస్ చూసాము. ఇప్పుడు డిజైనర్ సారీ మహేశ్వరి సిల్క్స్ అని. ఇది బ్లాక్ కలర్ బేస్ వచ్చిందండి. ఇక మజెంటా పింక్ కలర్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. దీంట్లో అంతా కూడా ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, మొత్తం కూడా గోల్డ్ కలర్ తో వచ్చింది. అలాగే 2 సైడ్స్ మనం బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్. ఇక్కడ మనకి పికాక్ ని స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. టోటల్ గా గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. సారీ చాలా బాగుంటుందండి, మొత్తం థ్రెడ్ వర్క్, బ్లాక్ కలర్. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బేస్ తీసుకుని లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో మనకి ఇట్లా కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా లీఫ్ పార్ట్ ని మనకి బంచ్ లాగా ఇచ్చారు. ప్లస్ పైన బోర్డర్ చూసినట్లయితే మజెంటా పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ ఇక్కడ లీఫ్ వర్క్ తో ఒక డిజైనర్ బోర్డర్. 3 వేరియేషన్స్ తో మనకి ఇక్కడ బోర్డర్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. సారీలో ఏదైతే మనం పికాక్స్ డిజైన్ చూసామో ఆ డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారండి, అంటే పళ్ళులో చూసిన డిజైన్ ని. కాకపోతే ఇక్కడ అక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు టోటల్ గా. ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తో ఇచ్చారు. ఇక్కడ మజెంటా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్, కొంచెం లెంతీగా ఉండే విధంగా బోర్డర్ తీసుకున్నారు. వీటిలో ఈ మహేశ్వరి సిల్క్స్ లో మంచి డిజైన్స్ వచ్చున్నాయండి. ఓకే, సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. మజెంటా పింక్ కలర్ పళ్ళు కలర్ బేస్, అలాగే బోర్డర్స్ లో కలర్ చూసాం కదా, సేమ్ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. కింద తోరణం టైప్ లో డిజైన్ వచ్చింది కదా, అదే కింద బోర్డర్ కూడా సేమ్ డిజైనర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 4,450 రూపీస్ పడుతుంది. డిజైనర్ అంటే కొంచెం మనకి పట్టు లుక్ లానే కనిపిస్తుందండి ఈ సారీ. 4,450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి, డిజైనర్ ప్యాటర్న్స్, స్కర్ట్ బోర్డర్. ఇది కోటా కూడా డోరియా అనేది చాలా సన్నగా ఇచ్చారు. రెగ్యులర్ గా చూసే డోరియా కాకుండా కొంచెం స్మాల్ టైప్ లో ఉన్నటువంటి డోరియా టైప్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. షోల్డర్ పార్ట్ లో పింక్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి పింక్ కలర్ ప్యాటర్న్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో, అంటే పళ్ళులో కూడా అండి సేమ్ అక్కడ వరకు కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే కింద మనకి స్కర్ట్ బోర్డర్ లో ఫుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. లాంగ్ నుంచి చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇది మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంది, కానీ ఇది పోదండి, ఎందుకంటే ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కాబట్టి. సారీ ఏ కలర్ అయితే ఉందో పింక్, దాంట్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో షేడెడ్ లాగా వచ్చే విధంగా ఫ్లవర్స్ మనకి ఒక బొకే స్టైల్లో తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా ఒక 5 ఫ్లవర్స్ తో హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. ఇక్కడ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కింద బోర్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అంటే ఆపోజిట్ గా డిజైన్ చేశారు. ఇదే మనకి పళ్ళులో కూడా వస్తుంది. ఈ గ్రే కలర్ కాంబినేషన్ మీద ఈ సబ్ గ్రీన్స్ ఇలా కలర్ కాంబినేషన్స్ ఇచ్చే లోపల చాలా బాగుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు, పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి గ్రే కలర్ తో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1550 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1,550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీకోటా అండి, జరీకోటాలో వెరైటీ బాగుంటుంది సారీ. గ్రీన్ కలర్ డిజైనర్ ప్యాటర్న్ అండి. ఓకే, ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. బ్లూ కలర్ తో గోట్ వర్క్, అలాగే ఎల్లో కలర్ తో మనకి ప్లెయిన్ బోర్డర్, ఇక్కడ పింక్ కలర్ బేస్ పైన మొత్తం పిటాయి వర్క్ తో ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ 3 కలర్స్ ఉన్నటువంటి బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ని పింక్ కలర్ పెటల్స్, ఎల్లో కలర్ మిర్రర్ వర్క్, ఎల్లో కలర్ పెటల్స్, పింక్ కలర్ మిర్రర్ వర్క్ తో షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. సారీ ఓపెన్ చేద్దాం. షోల్డర్ పార్ట్ ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ అండి. ఈ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. ఎండింగ్ వరకు కూడా ఒక లీఫ్ టైప్ లో అంటే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి క్రియేట్ చేశారు. ఓవరాల్ గా లుక్ చూస్తే దాని లోపలంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ అంతా ఎల్లో వస్తుంది. మిర్రర్ వర్క్ చుట్టూ మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీంట్లో ఉన్న పికాక్స్ ని చూసినట్లయితే రియల్ పికాక్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ మనకి అదే టైప్ లో బాడీ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చేసి నెమలి పింఛం దగ్గర, అలాగే బాడీ పార్ట్ కి అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్, కానీ చూడగానే డిజైన్ చాలా షార్ప్ గా ఇచ్చారు. చాలా అందంగా బాగుంది. ఓకే, శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్. వావ్, ఎల్లో కలర్ కింద బంచెస్ లో మొత్తం క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి పికాక్స్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్ ఇచ్చారు కదా. సో ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, ఎల్లో కలర్ తోనే డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ అవుట్ లైన్ మాత్రం మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం శారీలో ఉన్నటువంటి బోర్డరే వచ్చిందండి. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి 3600.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఫ్యాన్సీలో డిజైనర్స్ అన్ని చాలా ఫ్యాన్సీ టైప్ లో బాగుంటుంది. డిజైనర్ సారీ. అవునండి, ఓకే, బోర్డర్ లుక్ లోనే మనకి పళ్ళు కూడా ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దామండి. ఇక్కడ పీచ్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్, ఇక్కడ గోల్డ్ కలర్ తో ఒక ట్రీస్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ సెల్ఫ్ డిజైనింగ్ మనకి కనిపించే విధంగా ఇచ్చారు. ఈ 3 వేరియేషన్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ పీచ్ కలర్ లోనే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీపర్స్ ని స్ట్రైట్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి కిందకి వచ్చే విధంగా, ఒకటి పైకి వచ్చే విధంగా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్. ఈ క్రీపర్ పార్ట్ లో కూడా మనకి కొంచెం జరీ లైన్స్ కనిపిస్తున్నాయండి, కొంచెం స్ప్రే టిష్యూ టైప్ లో స్ప్రే టిష్యూ లాగా ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చి జూట్ బ్లౌజ్ ఇస్తారండి, బోర్డర్ కలర్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ లో పైన ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదండి, పీచ్ కలర్. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే కలర్ కాంబినేషన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ సారీలో ఉన్న బోర్డరే కాకపోతే బ్లూ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అది మిస్ చేసి టూ కలర్స్ బోర్డర్స్ ని ఇచ్చారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 1900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ ప్రింట్ అండి, జూట్ ప్రింట్ బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది సారీ. పింక్, గ్రీన్, వీట్ కలర్, గ్రే కలర్, ఆల్ కలర్స్ దీంట్లో మిక్స్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇక్కడ వీట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ వచ్చే విధంగా సెల్ఫ్ లైనింగ్స్ తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు. సారీ మొత్తం కూడా మంచి ప్రింట్స్ వస్తాయండి. ఈ ప్రింట్స్ కూడా ఎలా ఉంటాయంటే మన ప్యూర్ ఇకత్ పట్టు వచ్చే ఇకత్ డిజైన్స్ మొత్తం కూడా జూట్ ప్రింట్స్ లో ఇచ్చారండి. ఓకే, రేట్స్ అవి చాలా రీజన్ గా చాలా మంచి ప్రింట్స్ ఇచ్చారండి. బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ అండ్ వీట్ కలర్ తో లైన్స్ వైజ్ బోర్డర్ ఉంటుంది 2 సైడ్స్ కూడా. ఈ సారీకి ఈ మిడిల్ పార్టే మెయిన్ అండి. ఒక హాఫ్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే కిందకు వచ్చే కొద్దీ మనకి స్టెప్స్ లాగా అన్నమాట, బ్లాక్ కలర్. ఇంకొకటి చూసినట్లయితే పింక్ కలర్ అండి. ఇది పైకి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే స్టెప్స్ వైజ్ గా ఇచ్చారు. దీంట్లో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అంటే స్లేట్ కలర్ తో జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్స్ మొత్తం ఇచ్చారండి. సారీ ఎండింగ్ ఆల్ ఓవర్ ఉంటుందండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఇట్లా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి. ఓకే, కలర్స్ సేమ్ లేవు కానీ డిజైన్స్ లో మనకి చేంజెస్ ఉంటాయండి. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో దీనికి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. ఓకే, దానికి రైనీ లుక్. అవునండి, జూట్ ప్రింట్ అంటే జూట్ ప్రింట్. ఆ ప్రింట్స్ లోనే మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. అవునండి, ఇకత్ డిజైన్స్ వస్తాయి. ఓకే, చూడండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో గ్రీన్స్ లోనే మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ పార్ట్. ఈ సారీ కాస్ట్ వచ్చి 500 పడుతుందండి. ఓన్లీ 500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి. కోటా సిల్క్స్ లో థ్రెడ్ వర్క్, లైట్ వెయిట్ అండి. మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చింది బేస్. పళ్ళులో చూసినట్లయితే ఒక బోర్డర్ స్టైల్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ లోనే కొంచెం రెయినీ లుక్ ఉండే విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా మనకి కనిపిస్తుంది. పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ సైజ్ ఇచ్చారు. కింద బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. కింద బోర్డర్ ప్లెయినే కానీ కొంచెం లెంతీగా ఇచ్చారు. సాటిన్ బోర్డర్. ఈ సారీకి మెయిన్ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ మల్టీ కలర్ అండి. వీట్ కలర్ ఉంటుంది కాబట్టి వీట్ కలర్ మీద మంచి మల్టీ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అన్ని కలర్స్ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి, బాగా కనిపిస్తున్నాయి. మిడిల్ మొత్తం మనకి డిజైనర్ టైప్ లో ఇచ్చారు కాబట్టి బోర్డర్స్ అనేది మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ తో మనకి కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్ తో టోటల్ సారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారండి. ఆ కలర్స్ సింగిల్ కలర్స్ కాకుండా ఇక్కడే మనకి షేడెడ్ లాగా గ్రీన్ లో లైట్ కలర్, డార్క్ కలర్, రెడ్ లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్, అట్లా కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఈ పెటల్స్ మెయిన్ ఈ సారీకి. ఇక్కడ చూడండి మనకి స్కిన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇక్కడ సిల్వర్ కలర్ హాఫ్ పార్ట్ ఇచ్చారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. కుచిళ్ళ పాటలో ఎలా వస్తుంది? కుచిళ్ళ పాటలో ఇది వచ్చి ఆఫ్ వస్తుందండి. ఆల్ ఓవర్ డిజైన్. నేను కుచిళ్ళ పాటలో వచ్చేసరికి ఓన్లీ బుటీస్ ఇచ్చారేమో అనుకున్నాను. కానీ చాలా బాగుందండి. లైట్ కలర్స్ మీద వచ్చేసరికి దీని మీద ఉన్న డిజైన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇస్తారండి. మనం ఏదైనా ప్యాటర్న్ రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, మనం ఆ కలర్ కాంబినేషన్ తో మంచి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టీ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3000 పడుతుందండి. ప్యూర్ కోటా సిల్క్ సారీ 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ ప్యూర్ షిఫాన్.
ప్యూర్ షిఫాన్ chiffon, ఆరెంజ్ కలర్ అండ్ orange గోల్డ్ colour, స్పాట్ gold మిక్స్ ఉంటుంది. బోర్డర్స్ అండి స్టైలిష్ గా ఇచ్చారు. అవునండి, చాలా స్టైలిష్ గా ఉంటుంది బోర్డర్స్ అన్ని కూడా. పైన గోట్ వర్క్, తర్వాత గోల్డ్ కలర్ తోని ట్రయాంగిల్ షేప్ ఆఫ్ ఎంబోజ్ లుక్ డిజైన్, తర్వాత ఇక్కడ మనకి ఒక లేస్ బోర్డర్ కూడా అన్నమాట కుందన్ వర్క్ తో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ చూసినట్లయితే ఫుల్ పార్టీ వేర్ అండ్ డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. కడ్డీ బోర్డర్ లాగా కొంచెం ప్లెయిన్ వదిలేసి మిడిల్ పార్ట్ లో ఇది ప్యాచ్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఆరెంజ్ కలర్ కూడా మిస్ అవ్వకుండా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తో ఫ్లవర్ షేడెడ్ లాగా మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ జరీ. ఇది ఆఫ్ వస్తుందండి, పైన 2.5 వరకు ఆరెంజ్ కలర్ ఆ కాంబినేషన్ ఉంటుంది. కుచ్చుల్లోకి వచ్చే కాటికి చాలా బాగుంటుందండి. ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ మెటీరియల్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది, మొత్తం వర్క్ లాగే ఉంటుందండి. వర్క్ చేశారు టోటల్ వర్క్. ఫ్యాబ్రిక్ మొత్తం కూడా వర్క్ ఫ్యాబ్రిక్ టైప్ లో కనిపిస్తుందండి. డిఫరెంట్ గా ఉంది. ఈ కలర్ కి వేరియేషన్ చూడండి, చాలా క్లాసీ లుక్ కూడా ఉంది. ఇట్లా డిజైన్స్ చాలా బాగా వచ్చినాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కింద బోర్డర్ సారీ ఒక్కొక్క వెరైటీలో ఈ టైప్ లో ఈ సారీలో ఇంతకు ముందు మనం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో ఇక్కడ ఈ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో కింద బోర్డర్ వచ్చేసరికి డిజైనర్ బోర్డర్, ఇక్కడ వచ్చేసరికి పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ గోల్డ్ కలర్, బ్లౌజ్ మనకి సారీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి షోల్డర్ పార్ట్, బ్లౌజ్ వచ్చి గోల్డ్ కలర్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సారీలో ఎంబోజ్ లుక్ తో ట్రయాంగిల్ షేప్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ మొత్తం కూడా కాంబినేషన్ ఇలా ఉంటుంది, బాగుంటుంది కాంబినేషన్. దీంట్లో మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్యాటర్న్స్ కూడా చేంజెస్ ఉన్నాయండి. టోటల్ గా మనకి పార్టీ వేర్ సారీ చూసారు కదండి. డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.